చివరిగా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో సోసోగానే మెప్పించిన మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం థియేటర్లో ఈగల్గా అలరిస్తున్నాడు. అయితే స్టార్టింగ్లో ఈగల్ సినిమా రివ్యూ విషయంలో నానా రచ్చ జరిగింది. డే 1 మిక్స్డ్ టాక్ తో మొదలైన ఈగల్ బాక్సాఫీస్ అటాక్, మౌత్ టాక్ బాగుండటంతో మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈగల్ సినిమా 3 రోజుల్లోనే 30 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. సంక్రాంతి రేసు నుంచి తప్పుకుని ఫిబ్రవరి 9న సోలోగా రిలీజ్ అయిన ఈగల్ సినిమాకు ఫస్ట్ వీకెండ్లో మంచి వసూళ్లే వచ్చాయి. కానీ ఆ తర్వాత సెకండ్ వీక్ మండే నుంచి ఈగల్ కలెక్షన్స్ డల్ అయ్యాయి. అసలు ఈగల్ ఎంత రాబడుతుందో మేకర్స్ నుంచి కూడా అఫీషియల్ నెంబర్స్ బయటకు రాలేదు. దీంతో ఇక ఈగల్ రెక్కలు విరిగిపోయాయంటూ చెప్పుకొచ్చారు కొందరు. కానీ సెకండ్ వీకెండ్లో పుంజుకున్న ఈగల్ తాజాగా 50 కోట్ల క్లబ్లో ఎంటర్ అయింది. సెకండ్ వీకెండ్ కంప్లీట్ అయ్యే నాటికి మొత్తంగా 10 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 51.4 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టినట్టు మేకర్స్ ప్రకటించారు. సుమారు 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయిన ఈగల్ సినిమా దాదాపుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అయినట్టేనని అంటున్నారు. కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇందులో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు.